హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. ఈరోజు ఈ వీడియోలో కొన్ని కంపెనీల యొక్క అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ రోజు నుంచి విరాజ్ ఐరన్ స్టీల్ కంపెనీ ఐపీఓ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఆల్రెడీగా ఈ కంపెనీ ఐపీఓ డీటెయిల్స్తో పాటుగా కంపెనీ బిజినెస్ మోడల్, ప్రమోటర్స్, ఫైనాన్షియల్స్, కంపెనీకి ఉన్న రిస్కుల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కేవలం 6 నిమిషాల్లో మన ఛానల్లో వీడియో ఉంది. ఆ వీడియోను ఈ వీడియో ఎండ్ కార్డ్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. ఇక లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ అప్డేట్ చూస్తే రీసెంట్ టైంలో క్రూడ్ ఆయిల్ కొన్ని రోజుల నుంచి పెరుగుతూనే ఉంది. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎలానే పెరిగితే స్టాక్ మార్కెట్కు నెగిటివ్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే మన దేశంలో క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం. అంతేకాకుండా టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలకు, పెయింట్స్ కంపెనీలకు, వ్యాజ్లైన్, బాడీ లోషన్ కంపెనీలకు కూడా ఇది నెగిటివ్గా మారే అవకాశం ఉంది. ఈ కంపెనీలన్నిటికీ కూడా మేజర్ రా మెటీరియల్ క్రూడ్ ఆయిలే. అందుకే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఈ కంపెనీ నెంబర్స్ పై కూడా ప్రెజర్ అనేది పడుతుంది. సిఎన్బిసి రిపోర్ట్ ప్రకారం ఈ సంవత్సరంలో $85 నుంచి $100 పర్ బ్యారల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూస్తే భారత్ డైనామిక్స్ నుంచి ఈ కంపెనీ నిన్న నైట్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ రిలీజ్ చేసింది. ఈ ప్రెజెంటేషన్ లో మార్చి 31, 2024లో 19,434 కోట్ల ఆర్డర్ ఉన్నట్లుగా, అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2023-2024లో కొత్తగా 1,793 కోట్ల ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ 2-3 years లో 20,000 కోట్ల ఆర్డర్ పైప్ లైన్ లో ఉన్నట్టుగా ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ద్వారా తెలుస్తుంది. అలాగే మార్చి 31, 2024లో ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ చూస్తే 2,420 కోట్ల ఆర్డర్స్ ఉన్నట్లుగా ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఏ ప్రొడక్ట్స్ ను ఎక్స్పోర్ట్ చేస్తారో మీరు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ ఎక్స్పెన్సెస్ ను తగ్గించుకోవడానికి 500 మంది ఎంప్లాయీస్ ని తీసేసినట్లుగా అప్డేట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ ఎస్ బ్యాంక్ ను గ్రో చేయడానికి మేనేజ్మెంట్ అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఎస్ బ్యాంక్ స్టాక్ తక్కువ ప్రైస్లో దొరుకుతుందని మనల్ని రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన డబ్బులు ఖచ్చితంగా నష్టపోతాం. ఒకవేళ ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ అప్డేట్ చూస్తే వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ను ప్రొవైడ్ చేసే విష్ణుప్రకాష్ ఆర్పుంగ్లే కంపెనీ నుంచి వచ్చింది. ఈ కంపెనీకు ఉత్తరప్రదేశ్ నుంచి 273 కోట్ల ఆర్డర్ అయితే వచ్చింది. ఈ కంపెనీకి నెలలోనే 3 ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ 3 ఆర్డర్స్ విలువ చూస్తే 430 కోట్లు. ఈ కంపెనీకి 273 కోట్లు ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్తో స్టాక్ పాజిటివ్గా మూవ్ అయింది. నెక్స్ట్ అప్డేట్ చూస్తే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఈ కంపెనీ ₹13 డివిడెంట్ అయితే ఇస్తుంది. ఈ కంపెనీ లాస్ట్ 1 yearలో 185% ఇన్వెస్టర్కు రిటర్న్ అయితే డెలివర్ చేసింది. నెక్స్ట్ అప్డేట్ చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీ సబ్సిడీ కంపెనీ అయిన రిలయన్స్ రీటైల్ కంపెనీ కొత్త బిజినెస్ను స్టార్ట్ చేసింది. రిలయన్స్ రీటైల్ వారు క్విక్ కామర్స్ బిజినెస్లో అడుగుపెట్టారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వారికి 30 నుంచి 45 నిమిషాల్లో తమ కస్టమర్స్కు వస్తువులను అందిస్తున్నట్టుగా కంపెనీ చెప్తుంది. ముందుగా ఈ సర్వీసెస్ను ముంబై, అలాగే ముంబైలో ఉన్న నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఫ్యూచర్లో మిగతా నగరాలకు కూడా ఎక్స్పెండ్ చేస్తున్నట్లుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. అంతేకాకుండా ఈ బిజినెస్లో ఇంతకు ముందు బిగ్ బాస్కెట్, బ్లింకిట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ కంపెనీలు తమ కస్టమర్స్కు కేవలం 10 నిమిషాల్లోనే వస్తువులు అందిస్తున్నారు. ఈ క్విక్ కామర్స్ బిజినెస్లో రిలయన్స్ ఇండస్ట్రీ కూడా అడుగుపెట్టింది. ఇక్కడి నుంచి రిలయన్స్ ఇండస్ట్రీ ఏ విధంగా గ్రో చేస్తారనేది మనం చూడవలసి ఉంది. ఈ పాజిటివ్ అప్డేట్తో ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీ ఆల్ టైమ్ హైయెస్ట్ని అయితే రీచ్ అయ్యింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి కంపెనీ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే విరాజ్ ఐరన్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ ఐపీఓ డీటెయిల్ కూడా ఈ వీడియో ఎండ్ కార్డ్లో ఉంటుంది. అది మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.